ఓం శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. నమ్మకం అనేది ఆ రకంగా కలిగిందే కానీ అది ఆ రకంగా వచ్చింది, మళ్ళీ ఆ రకంగానే పోవచ్చు. ఆ 10 మంది ప్రోత్సహించి ఈ విధంగా ఉంటుంది పరమాత్ముడి మహత్యము, ఆయన యొక్క ఇది ఉంటుంది, ఈ విధంగా ఉంటుందని చెప్తే నమ్మినాడు. రేపు అదే 10 మంది పలు రక ఏముందిలేపా అది కాదు, ఊరికి అది ఏమి లేదు అని చెప్పి అదంతా ఒట్టిది అని అంటే కూడా 10 మంది చెప్తే మళ్ళీ మారిపోతాడు. కాబట్టి అది ఎట్లొచ్చిందో అట్లే పోతా ఉంది. అందుకు ఆ రకంగా ఏర్పడిన నమ్మకం అది నమ్మకం కాదు. అందుకు ఇప్పుడు అన్నిట్లోకి ఇవి జొరబడేసిన దాని వల్ల ఈ పాపము పుణ్యము ఏదనేది తనకు ఇదైపోయింది. మొత్తానికి తీసుకుంటే ఎంతో విలువైనటువంటి ఈ మానవ జన్మే మనకు అత్యంత పుణ్య ఫలితం వల్ల వచ్చింది. ఇప్పుడు ఎంతో పుణ్య ఫలితం చేసుంటే గాని మనము ఒక భక్తి మార్గంలో నుంచి జ్ఞాన మార్గంలోకి రాగలిగినాము. ఎంతో పుణ్య ఫలితం చేసుకుంటే గాని ఆ గురు స్వరూపాన్ని పాదాన్ని మనం పట్టలేము. ఆ ఎంతో పుణ్య ఫలితం చేసుకుంటే గాని ఇప్పుడు ఆ గురుపాదం పట్టిన తర్వాత ఆ తారకం అనేది లభ్యం కాదు. ఇప్పుడు అదే ఎన్నో ఇలాంటివి, అంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఎన్ని బంధాల మధ్య ఎంతమందిని ఆనందపరుచుంటే, ఎంతమందికి సహాయం చేసుంటే, ఎంతమందికి వైద్యం చేసుంటే, సహాయం చేయందించుంటే, అన్ని రకాల పుణ్యకర్మలు, ఒకరికి అన్నడం అంటే కడుపు క్షుద్బాధ తీర్చడం దగ్గర నుంచి, గుడ్డ అంటే బట్ట సహాయం ఆ శరీరానికి ఇవ్వడం దగ్గర నుంచి, నీడ కల్పించడం దగ్గర నుంచి ఎన్నో సహాయాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చేయబట్టే, అలాంటి పుణ్యకర్మలు ఎన్నో చేయబట్టే మానవ జన్మ వచ్చింది, జ్ఞానం వచ్చింది. ఇప్పుడు గురుదేవులు లభ్యమైనారు, మనకు తారకం లభ్యమైంది. ఎంత కూడా మనము అనేక రకాలుగా పుణ్యకర్మ చేసి ఇన్ని చేస్తే వచ్చింది ఇప్పుడు ఇది. ఇప్పుడు ఆ వచ్చిన దాన్ని మనము నిలుపుకోకపోతే మనం బాగా అర్థం చేసుకోవాల్సింది అంటే ఇన్ని జన్మాలుగా చేసుకున్న పుణ్య కర్మలు ఇంత చేస్తే వచ్చినటువంటి ఇప్పుడు ఈ జన్మ గాని, తారకం గాని, ఈ జ్ఞానం గాని, ఈ ఒక్క గురు స్వరూపం గాని ఇప్పుడు లభ్యమైంది. అప్పుడు ఇది నిలుపుకొని మనం గాని గమ్యం చేరకపోతే ఇది మొత్తం పోయింది కదా. అంటే ఇన్ని జన్మాలది ఈ జన్మది మనం పొందలేనప్పుడు మనం నిర్లక్ష్యం చేసి మనమయ్యే చేతులు పోగొట్టుకుంటే మళ్ళీ జీవ స్వభావంలో దిగిపోతే ఇదే ప్రధానమని మనం ఎటు దిగేస్తే ఇదంతా ఇంత ఫలితం ఒక్కసారిగా మనమే కదా పోగొట్టుకున్నాము. అంటే ఇంత పోగొట్టుకొని ఈ మనం ఈ జీవభావంతో ఏం తీసుకొని పోతున్నాం అంటే పాపము తీసుకొని పోతున్నాం మళ్ళీ. ఎందుకంటే ప్రమాణం చేసి తప్పిన వాళ్ళము అయిపోతాము, ఆ పని చేయని వాళ్ళం అయిపోతాము.
అవునండి. తన పని తను చేయనప్పుడు పాపమే కదా. అవునండి. ప్రమాణం చేసి ఆ ధర్మాన్ని ఆచరించినప్పుడు పాపమే కదా. అవునవునండి. నిరంతరము ఆ స్మరణలు, అది ధ్యానాలు, ఆ యొక్క రాకపోకలు, అవునండి. స్థూలంగా చేయాల్సిన సేవలు, ఇవన్నీ మొత్తం కోల్పోయినప్పుడు చేయాల్సినటువన్నీ అవునండి. చేయనప్పుడు అదంతా ఏది చేయలేదు అదంతా పాపకర్మే కదా. అవునండి. చేస్తే పుణ్యకర్మ కింద వస్తుంది, చేయనప్పుడు పాపకర్మ కిందకే వచ్చేస్తుంది. అవునండి. ఎందుకంటే ఏది మనము ఆ రోజు బాధ్యతగా ప్రమాణం చేసి స్వీకరించినామో దానికి తగినట్టుగా నడవకపోతే మొత్తం పాపం అంటుకుంటా ఉండదు, పాపం పెరిగిపోతా ఉంది. అవునండి. పాపం పెరిగితే ఇప్పుడు పెరిగి పెరిగి మనము ఇదే నెక్స్ట్ జన్మానికి తీసుకొని పోతే అప్పుడు ఏమైంది అవునండి. అంటే ముందు పూర్వమంతా ఇప్పుడు ఈ జన్మానికి అయిపోయినట్టే కదా. అవునండి. ఆ ఫలితాన్ని ఇప్పుడు పొందినాము, అవునండి. ఫలితం వచ్చేసినాక అది అనుభవించేసినాక అడిగి పోయింది కదా అది. అవునవునండి. ఇప్పుడు చేసింది కదా మళ్ళీ రాబోయేదానికి, అప్పుడు అనుభవించడానికి ఫలితం పొందడానికి మళ్ళీ వస్తా ఉంది. అవునండి. కాబట్టి ఇప్పుడు ఏది చేస్తున్నాము, ఇప్పుడు అది చేస్తే నెక్స్ట్ రాబోయేది ఏంటంటే పాపకర్మ, అవునండి. పుణ్యకర్మ వీడికి ఎండ్ అయిపోతాం. అవునండి. ఇప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది ఒకసారి ఆలోచన చేస్తే భయం పుడుతుంది. అవునండి. అంటే దాని ఫలితం ఇప్పుడు అనిపించేస్తున్నాం. అవునండి. ఇప్పుడు ఆ ఫలితంలో భాగంగానే కదా ఇప్పుడు రోజు కూడా జరుగుతూ ఉండేది, మనం అవన్నీ వింటా ఉండేది. అవునవును. ఇప్పుడు ఇటువంటి సత్య విషయపరమైనటువంటి వింటా ఉండేది దేనికి రా అంటే ఆ పుణ్యాన్ని చేయమనే, అవునవును. ఆ పుణ్యకర్మ చేయమనే. అవును. ఎప్పుడు వదిలిపెట్టేస్తాను అంత పాపకర్మ వెళ్ళిపోతా ఉంది, పాపకర్మలు చేయడానికి. అవును. ఎప్పుడైతే పాప మా ఆత్మస్వరూపుడు ఎప్పుడైతే తాను తారకం పొందడమే ఆత్మస్వరూపంగా ఆ రోజు బీజం వేసుకునేసినాడు. అవును. ఇప్పుడు తను నేను ఆత్మస్వరూపంగా ఏమేం చేస్తే నేను ఆత్మస్వరూపుడు అవుతాను అవునండి అనేది ఆ రోజు నుంచి మొదలైపోయింది. నేను ఇప్పుడు ఈ రోజు నుంచి నేను ఏం కర్మలు చేయాలా, నేను తీసుకున్నటువంటి ధర్మానికి నేను ఎలా నిలబడాలా, ఎలా కట్టుబడాలా, అవునండి ఈ సత్యాన్ని ఎలా ఆచరించాలా అని చెప్పని టోటల్ గా దానికి ఉంటుంది. ఇప్పుడు ఇది సంపూర్ణంగా చేయగలిగితే కదా ఆత్మస్వరూపులుగా మారేది మనము. అవునండి. ఇప్పుడు ఎక్కడ కానీ బాధ్యత వదిలేసి అధర్మంగా ఉండి జీవస్వరూపంగా ఎప్పుడైతే బలపడతా ఉన్నామో మనము పాప కర్మలు చేస్తున్నాం, మనకు తెలియకని పాప కర్మ మూట కట్టుకుంటున్నాము. అవునండి. ఆత్మస్వరూపుడు జీవస్వరూపుడు ఆత్మస్వరూపుడుగా ఉండేది ఎంత గొప్పతనమో, ఒక ఆత్మస్వరూపుడు జీవస్వరూపుడుగా మారిపోయేది ఎంత క్షీణము. ఇప్పుడు ఒక జీవస్వరూపుడుగా మారిపోయి మనం చేస్తా ఉండే కార్యక్రమాలన్నీ కూడా మొత్తం పాపానికి తోడు పెట్టుకుని పోతా ఉంది. ఒక మానవుడు తన తాను తెలుసుకోలేకుండా పోవడమే పెద్ద పాపకర్మ కదా. తన మానవ జన్మ వచ్చి తన జ్ఞానం వచ్చి తారకం లభ్యమై కూడా అది తను తెలుసుకోలేనప్పుడు అత్యంత మహా పాప కర్మలోకి పెద్ద పాప కర్మ ఏదంటే ఇదే. ఇప్పుడు ఇంత మహాపాతకాన్ని మూట కట్టుకొని తీసుకొని పదమా? అదే కదా ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్పింది. ఏం చేయను, నువ్వన్నీ నేర్చుకో, ఈ విద్యలన్నీ ఏం చేయను, నీ యొక్క శక్తియుక్తులు ఏం చేయను, నీ జ్ఞానం ఏం చేయను,
ఈ ఒక్కసారి కానీ నువ్వు ఇది చేసుకున్నావంటే నీ అంత ఆ, పాపాత్ముడు లేడు. నీ అంత ఒక జీవాత్మ పూర్తిగా జీవ లక్షణాలతో నువ్వు ఈ మారి మాట్లాడుతున్నావు. నువ్వు చంపకపోయినా వాళ్ళు చంపేదానికి సిద్ధంగా ఉండాలి. అవునైనా. ఇంకా నువ్వు ఇంకా ఎందుకు తెలుసుకోలేకపోతా ఉండవు, పూర్తిగా కూరకపోతా ఉండవు. మేల్కో, మేల్కుంటే గానీ ఇది చేయలేవు అని ఎన్ని రకాలుగా. లేకుంటే 10 మాటలతో ఒక అధ్యాయంతో ముగి చేయకూడదు. ఎన్ని రకాలుగా చెప్పి 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 దాన్ని ఒక దారి తీసుకుని వచ్చింది. ఎందుకంటే అందుకే చెప్పింది, నువ్వు యుద్ధం చెయ్యి, యుద్ధం మానద్దు. యుద్ధం తప్పనిసరిగా చేయాల్సిందే. యుద్ధం చేస్తే యుద్ధం గెలిచినావా రాజ్యాన్ని పరిపాలిస్తావు. ఒకవేళ యుద్ధం చేస్తా మరణించినావా వీర మరణం పొందుతావు. ఏదైనా కూడా నీకు సత్ఫలితాన్ని ఇచ్చేదే, పుణ్యకర్మనిచ్చేదే. యుద్ధం చేయకుండా నువ్వు మరణించినావా వ్యర్థము, పాప కర్మను మూట కట్టుకున్నవాడు అవుతావు. యుద్ధం చేయకుండా నువ్వు వాళ్ళకి రాజ్యాన్ని అప్పచెప్పేసినావా నువ్వు ఇన్ని మొత్తాన్ని నేర్చుకునేంత టోటల్ గా వ్యర్థమే. అంటే ఇంత పుణ్య ఫలితం తెచ్చుకునింది, ఇన్ని జన్మాలుగా తెచ్చుకునింది, ఇంత నేర్చుకునింది, ఇప్పుడు ఈ మానవ జన్మ వచ్చింది, గురు పాదాన్ని పట్టింది, ఇప్పుడు నన్ను నా ద్వారా నువ్వు చెప్పించుకుంటా ఉండేది అంతా కూడా మొత్తంగా వ్యర్థం అయిపోతుంది. ఇటువంటి దీనిలో నువ్వు మళ్ళీ పుట్టగలుగుతావా? ఇటువంటి వంశంలో నువ్వు పుట్టగలుగుతావా? ఇప్పుడు పరమాత్మ అంశమే నాతో నువ్వు మాట్లాడగలుగుతావా? అసలు నీ వల్ల అవుతుందా? ఏమి ఇంత ఉంటా? ఇప్పుడు వాళ్ళకి లేనిది నీకెందుకు ఉండాలి? పాపాత్ములందరూ చేరి ఒక నిన్ను సులభంగా తీసేయాలనుకుంటా ఉండాలి. నువ్వు వాళ్ళని చూసి నువ్వు పుణ్యాత్ముడివి, నువ్వేం చేయాలనుకుంటావు? అంటే పాపాన్ని ఇంకొంచెం పెంపొందించాలనుకోండావా? అంటే యుద్ధం చేయకుండా ఇంకొంచెం పాపాన్ని పెంపొందించుకోవాలనే. అది ఇప్పుడు మనము చేయాల్సిన పని చేయకుండా అటువంటి పాపాన్ని మూట కట్టుకుని ఇంకొక జన్మకు పోవడమా? ఒకసారి ఆలోచన చెయ్యి అని చెప్తాడు ఇప్పుడు అలా అర్జునుడు. నువ్వు ఒక నువ్వు యుద్ధం చేయగలిగినావంటే మొత్తాన్ని సంహరించగలుగుతావు. పాపాన్ని పోగొట్టుకున్నాడు, పాపాన్ని పోగొట్టగలుగుతావు. నువ్వు ఎప్పుడైతే యుద్ధం చేయలేదా పాపం ఎక్కువైపోతుంది. ఎక్కువైపోయి అది ప్రబలం అయిపోతుంది. అప్పుడు నీ వల్ల ఎంత నష్టం జరుగుతుంది? నీ వల్ల నువ్వు ఎంత నష్టపరుచుకున్నాడు అవుతావు. ఇంతవరకు పుణ్య ఫలితంతో వచ్చినటువంటి ఇవన్నీ కూడా ఒక్కసారిగా పోగొట్టుకొని మొత్తానికి అంటే మనలో ఉండే గుణాలకి, అరిషడ్ వర్గాలకి, వాసనలకి అంటే నువ్వు వాటికి లోనైపోతావా? వాటికి బందీ అయిపోతావా? నువ్వు తయారు చేసి వాటిల్లోనే నువ్వు నలిగిపోతావా? చివరికి వాటి వల్లనే చంపబడతావా? యుద్ధం చేసి నువ్వు వాటిని శుద్ధి చేసుకోవా? వాటిని పూర్తిగా రహితపరచవా? ఎందుకు నువ్వు ఈ మాదిరి అయిపోతా ఉండేది? ఇప్పుడు ఆ మాదిరి మనము ఆ యశ్వర్ వర్గాల కోరకు పోయి ఈనాడు ఆ శత్రు వర్గంలోనే చేరిపోయి, కౌరవ వర్గంలో చేరిపోయి ఈనాడు ప్రతి సంసారంలో ఆ యశ్వర్ వర్గాలకు పూర్తిగా బంధముడి రజోగుణాలు, తమో గుణాలతో, సత్వగుణాలతో ఈ మాదిరి బలం చేసుకునేసి
కౌరవులు ఇప్పుడు మనం చేరిపోయినది కౌరవ వంశంలో చేరిపోయినాం పోయి. అవునవును. ఇప్పుడు ఆ కౌరవ వంశంలో నుంచి బయట రమ్మని చెప్పి ఇప్పుడు ఆడు చెప్తాండి. అవును. నాకు కౌరవ వంశమే బాగుండదని మనం కూర్చుంటాను. అవును. ఎందుకంటే బలం బాగుండాలి, బాగా కనపడతా ఉంది, జనాలు బాగుండారు, అంతస్తులు బాగున్నాయి, ఆస్తులు బాగున్నాయి, అవును. మనకు కావాల్సిన అన్ని ఉన్నాయని వాళ్ళలో ఒకరుగా చేరిపోయి మనం కూడా అంటే వీళ్ళు ఎట చేరిపోయినారు, మన ద్రోణాచార్యులు, భీష్మాచార్యులు, కర్ణుడు ఎలాగైతే ఇదైపోయినారు వాళ్ళలో పోయి అవునవును. ఆ మాదిరి మనం కలిసిపోయినాం వాళ్ళతో, కలిసిపోయి ఇది బాగుండదు అని. అన్ని తెలిసి కూడా చేరుకున్నారు. వాళ్ళల్లో ముగ్గురులో భీష్మాచార్యుడు కావచ్చు, ఇంకా ద్రోణాచార్యుడు కావచ్చు, ఈయన కర్ణుడు కావచ్చు, వారికి అంత జ్ఞానం, అంత శక్తి అంత ఉండి కూడా వాళ్ళలో చేరుకున్నారు. అందుకే ఇప్పుడు అదేనైనా మనము ఆత్మస్వరూపుడుగా మారందే ఇది పూర్తిగా పాపకర్మ అవుతుంది. జీవస్వరూపులుగా ఉంటే పాపకర్మ అవుతుంది పూర్తి. మనకు ఈ మనకు ఉన్నటువంటి ఇప్పుడు అన్ని సకలము ఉన్నాయి, అన్ని యుద్ధం వాటిని స్వీకరించి మనము పని మొదలు పెట్టినామంటే ఆ యొక్క ఆ పుణ్య ఫలాన్ని పొందుతాము. ఇప్పుడు జన్మను సార్థకం చేసుకునేదే పుణ్య ఫలితం. జన్మ మరణాలకి రాబోయేదే పాపకర్మ, పాప ఫలితం. అంటే మన చేతుల్లోనే పెట్టేసినాడు. నీకు పుణ్యం కావాలన్నా ఇప్పుడే ఉంది, లేదు పాపం కావాలన్నా ఉంది. రెండు మనకే ఇచ్చేసి, మనకే అవకాశం ఉండదు, ఇచ్చేసినాడు. నువ్వు ఈ మొత్తాన్ని ముందు ఉన్నటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి మొత్తాన్ని తొలగింప చేసుకొని మొత్తాన్ని పుణ్యవంతుడిగా మారి పూర్తిగా నాలో ఐక్యం అవుతావా? సరే, లేదు పూర్తిగా నువ్వు ఇలాగే కొనసాగించి పాపకర్మలు చేసి అందులోనే కూరకపోయి జనన మరణాల్లోకి వెళ్ళిపోతావా? పూర్తిగా పాపాత్ముడిగా మారిపోతావా? మానవ జన్మ అన్నదే ఒక పుణ్యాత్ముని చేసేది మానవ జన్మే, ఒక పాపాత్ముని చేసేది మానవ జన్మ. అంటే ఇప్పుడు ఈ జన్మను కడతేర్చుకున్నావా? పుణ్యాత్ములే. జన్మను కడతేర్చుకోలేదా? పాపాత్ములే. రెండు ఇక్కడే చూపించేసినాడు. అవును, నిన్న రెండు ఇక్కడ మన ముందరే పెట్టేసినాడు. అవునవును. మనం చేసే ప్రతి పని దేనికి అన్వయించుకుంటుంది అని ఒకసారి ఆలోచన చేస్తే అప్పుడు తెలియబడుతుంది ఈ విషయాలన్నీ. అప్పుడు ఏది ఎలా చేయాలనో తెలియబడుతుంది. ఇప్పుడు పాపము పుణ్యము అనే అది వేరే కేటగిరీ, అది మనకు సంబంధం లేదులే అన్నట్టుగా మనం జీవిస్తాం. లేదు, ఇక్కడ ప్రతి మాటలోనూ ఉంది, ప్రతి నడవడికలోనూ ఉంది, ప్రతి ప్రవర్తనలోనూ ఉంది, చేసే పనిలోనూ ఉంది, చేసే ప్రతి విషయంలోనూ పాపం పుణ్యము మనం వెంటాడుతూనే ఉంది. సత్యము అసత్యము వెంటాడుతూనే ఉంది. శాశ్వతము అశాశ్వతము వెంటాడుతూనే ఉంది. నిజము అబద్ధం వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకొని చేయడమే మనకు ఆ జ్ఞానం మనకి ఇచ్చిండేది. అందుకు ఇవన్నీ ఈ మెలకువలు, ఈ సూక్ష్మాలు ఇవన్నీ తెలియాలంటే మనం తారకాన్ని పట్టవలసింది. పట్టకపోతే మనకు తెలియకూడదు. ఇప్పుడు నిరంతరము ఇటువంటి సత్సంగంలో విచారణ విని దానికి కావాల్సినటువంటి ఆ పుణ్యకర్మలు, ఆ ద్వాదశ కార్యక్రమాల్లో ఉండి మనం సక్రంగా వినియోగించుకోగలిగితే ఇటువంటి ఇవి పాప కర్మలు అన్ని కూడా పోగొట్టుకుని మనము భగవంతుని దగ్గర అవుతాం.
అవును అన్ని మన ముందరే పెట్టేసాను అక్కడ. క్లియర్ గా మనకే ఇచ్చేసింది. అవును అదే చివరికి పరమాత్మ తేల్చింది కూడా అదే అర్జునుడికి. అవును సరే నీ ఇష్టం. ఇప్పుడు యుద్ధం చేస్తే ఇది ఫలితము, యుద్ధం అవును. చేయలేదా ఇది ఫలితము. అవును ఏమే యుద్ధం చేస్తావా చేయవా ఇంక అవును నీ ఇష్టం. అవును యుద్ధం చేయనట్టయితే నేను తప్పుకునేస్తాను. అవును ఇంక నేను నీతో ఉండాల్సిన అవసరం లేదు. యుద్ధం ఆ. చేస్తానంటేనే ఉంటాను రథసారథిగా. అవును ఇప్పుడు చేయనోడి దగ్గర నేను ఎట్టుకుండేది. అవును నువ్వు వాళ్ళకి బందీ అయిపోయినప్పుడు, వాళ్ళకి అవును. లొంగిపోయినప్పుడు ఏమే అవును నా సహకారము నా సహాయము నీకు ఇంక అవసరం లేదు. అవును ఇప్పుడు ఇంత రాయబారము అవసరం లేదు, ఇన్ని మాటలు అవసరం లేదు, నీకు అవును. నేను చెప్పాల్సిన అవసరం లేదు, నిన్ను కాపాడాల్సిన అవసరం నాకు లేదు. అవును ఎందుకంటే నువ్వయ్యే దానికి లోన్ అయిపోయి బందీ అయిపోతున్నప్పుడు నేనే కారకుడు. కాబట్టి నువ్వు యుద్ధం చేస్తావా చేయవా నువ్వే నిర్ణయం తీసుకో. చివరికి నీ మీదనే ఆధారపడి ఉండాలి. అవును నువ్వు హీనుడు అనుకుంటా ఉండవు, నువ్వు అసమర్థుడు అనుకుంటా ఉండవు, నువ్వు ఒక అవును. సాధారణ జీవుడు మాదిరి అనుకుంటా ఉండవు. కాదు, అవును. నువ్వు ఆ జీవభావంతో ఉండేదానివల్ల నీ యొక్క అసలు అవును. స్వరూపము ఆత్మస్వరూపం నువ్వు తెలుసుకోలేకపోతావు. అవును కాబట్టి ఆత్మస్వరూపం పరమాత్మ ఇది నాది నాకు తెలుసు. నేను పరమాత్మ అంశని, నేను మాట్లాడుతూ ఉండేది నేను ఆత్మస్వరూపుడని నాకు తెలుసు. నేను ఆత్మస్వరూపుడని నీకు చెప్తా ఉన్నాను. నేను తెలుసుకొని మాట్లాడుతాను, నువ్వు తెలియకుండా మాట్లాడుతావు. అవును నువ్వు కూడా పరమాత్మ స్వరూపమే, ఆత్మస్వరూపమే. మన ఇద్దరం ఒకటే. అవును మన ఇరువురం ఒకటే. నువ్వు తెలియకుండా మాట్లాడుతున్నావు, నేను తెలిసి మాట్లాడుతున్నాను. మన ఇద్దరికి తేడా అంతే. నువ్వు యుద్ధం చేసినావంటే నువ్వు తెలుసుకునేస్తావు. మన ఇరువురం ఒకటి అయిపోతాం. లేనప్పుడు మన ఇరువురం ఒకటి కాలేము. నేను ఇప్పుడే తప్పుకుంటాను. ఏమే ఇప్పుడు నువ్వు ఎలాంటి వాడివో నేను ఎలాంటి వాడినో, నువ్వు ఎలా ఇప్పుడు పూర్తిగా ఈ మాదిరి ఇదైపోయినావు. నీ నిజ స్వరూపము ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో నువ్వు ఒకసారి గమనించు. ఏమే నువ్వు గమనిస్తే నేను ఎలాంటి వాడినో తెలిస్తే నువ్వు ఎలాంటి వాడు నీకు తెలుస్తుంది. నువ్వు నన్ను గమనించడం లేదు. నువ్వు ఆ జీవభావంలో ఉండవు కాబట్టి నన్ను గమనించడం లేదు. ఒక్కసారి ఆత్మభావన దృష్టి పెట్టి నన్ను ఒక్కసారి చూడు అని అప్పుడు ఆ విశ్వరూపాన్ని చూపించాడు. ఈ విశ్వరూపాన్ని నువ్వు ఇప్పుడు ఈనాడు దర్శించగలిగినవు. కానీ నువ్వు కూడా ఎంతటి వాడివే. నువ్వు మర్చిపోవద్దు, నువ్వు ఈ జీవభావంలో ఉండావు అంతవరకే. ఎప్పుడైతే ఆత్మభావనకు వచ్చి తిరుక్కున్నావంటే, యుద్ధం చేసి పూర్తి చేసుకోగలిగినావంటే, దీన్ని జయించినావంటే నువ్వే నేను, నేనే నువ్వు. కాబట్టి ఇంకా నువ్వు దీనికి చివరిగా చెప్పాల్సింది చెప్పేసిన, ఇంక నువ్వు యుద్ధం మొదలు పెట్టవు అని చెప్పి వదిలేసినాడు. అప్పుడు ఇంకా సాష్టాంగ నమస్కారం చేసి ఇంకా పూనుకున్నాడు యుద్ధానికి. ఏదైతే అది కాని అని ఇంకా అప్పుడు దిగినాడు. అట్లా ఉంది ఇప్పుడు ఈనాడు మన పరిస్థితి, మన ముందున్న పరిస్థితి. మన ముందే ఉంది, ఇదే అదే. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి
మనం చేయనప్పుడే బందీ అయిపోయినాం అంతే లెక్క. అవునవును. ఇంకేం పెద్దగా వేయడం ఇదే కాదు. మనము ఆటోమేటిక్గా ఉన్న దాంట్లోనే ఉంటేనే ఇది పెద్ద పాప కర్మలు. అంటే వాళ్ళ రాజ్యంలో వాళ్ళతో ఉన్నాం కాబట్టి, వాళ్ళతోనే ఇది అయిపోయినాం కాబట్టి మనమేమి చెయ్యాలంటే యుద్ధం చేస్తే ఇప్పుడు మనం మారగలుగుతాం. ఇప్పుడు దీనికి చేయాల్సిన అవసరం లే, ముందు ఆల్రెడీ లొంగిపోయినాం, లోన్ అయిపోయినాం, బందీ అయిపోయినాం. ఇప్పుడు యుద్ధం చేస్తే బయటపడతాం, అక్కడి నుంచి బయటపడాలి, బందీఖానాల నుంచి బయటపడాలి. మనం యుద్ధం చేసామంటే ఆయన ఇడిపించేదానికి సిద్ధంగా ఉంటాడు అక్కడ బయట. చెప్తున్నాడు కదా, నేను ఉంటాను సిద్ధంగా. నువ్వు మొదలు పెడితే నేను ఉంటాను, మొదలు పెట్టకపోతే నేను వెళ్ళిపోతాను. నీకు ఎందుకు అనవసరంగా. అవును. నువ్వు వచ్చి ఆశ్రయించినావు కాబట్టి నువ్వు కడతేరాలని చెప్పేసి నీకు అవకాశం ఇచ్చిన. నువ్వు నువ్వే ఇప్పుడు తప్పుకుంటానంటే అలాగే నేను తప్పుకుంటాను. అప్పుడు ఆడు బాగా తేటతలకు తెలిసిపోతుంది, మన చేతికి ఇచ్చేసినాడు. ఇప్పుడు మన నిర్ణయం అనేది మన చేతుల్లోనే ఉంది. అవునవును. దానికి అన్ని దారులు కూడా చూపించాడు. అవును. ఇప్పుడు 4-5 రోజుల నుంచి కూడా దారులు కూడా మాకు మీరు చూపించినది అది పూర్వజన్మలో మేము చేసుకున్న పుణ్యఫలాల వల్లనే, మీ కృపా కటాచాలతోటే మాకు అంది ఒక దారి అనేది. ఆ దారి దొరికింది కదా నేను నడిచేదానికి. 4-5 రోజుల నుంచి మీరు చెప్పిన విషయాల్లో, ముఖ్యమైన విషయాల వల్ల ఆ దారి మాకు, ఆ కళ్ళు అనేది మోసపోయిన మాకు ఆ దారి అనేది తెలియబడతాను కదా. అదేనన్నా, ఇంకా అదే ఆ పాపం పుణ్యం గురించి ఇంతవరకు క్లుప్తంగా మాట్లాడుకున్నాము. దీన్ని బట్టి ఇంకేదన్నా ఉంటే మాట్లాడండి. ఇక్కడ నైనా అన్ని అవకాశాలు పరమాత్ముడు మనకు అన్ని అవకాశాలు అన్ని ఇచ్చినాడు. ఇప్పుడు ఇందులో ఇప్పుడు మనకిచ్చిన ఆ తారకం ద్వారా మనం ఆ యుద్ధం అనేది చేస్తే ఏ విధంగా ఉంటుంది, చేయకుండా గమ్మునుంటే వెనకటికి ఎలాంటి ఊహించడానికి కష్టాలు అనేటివి ఉన్నాయి తర్వాత అనేది కూడా రెండు మనకాడ చూపించేసినాడు. అవును. ఈ నిర్ణయించుకోవాలంటే మీరే, మీ చేతుల్లోనే ఉంది, పూర్తి సర్వాధికారాలు మీకే ఇచ్చేస్తానని చెప్పాను నాయన గారు ఇచ్చేసినారు. అవునండి. దాంట్లో నుంచి గడ్డను పడతావా గడ్డను పడవా అది నీ ఇష్టము అని చెప్పి నేసి మన నిర్ణయానికి సర్వాధికారాలు మనకే ఇచ్చేసినారు కదా. నేను అందుకే కదా పూర్తిగా ఇప్పుడు వచ్చి పూనుకొని చివరికి యుద్ధం కాడికి వచ్చి యుద్ధం చేస్తావా చేయవన్నీ కాడికి కూడా వచ్చి యుద్ధం చేస్తానంటే కూడా ఇక తోడు ఉంటానంటున్నాడు. అంటే ఇంకా నువ్వు ఇప్పుడు పని మొదలు పెడితే కూడానే ఉంటాను రథసారథిగా. అవునవును. అవి మళ్ళీ నేను చూసుకుంటాను, నువ్వు తర్వాత పని. అవును. నేను చేయలేను అంటే నేను ఇప్పుడే తప్పుకుంటాను అని అంటే రెండు తేల్చేస్తున్నాడు. అవును. అందుకే కదా ఇప్పుడు తారకం అనేది ఎప్పుడైతే పట్టుకున్నప్పుడు, ఎందుకు దాన్ని అనుసరించినప్పుడు, చేయనప్పుడు, ఆ స్మరణే లేనప్పుడు, ఆ ధ్యాస లేనప్పుడు, ఆ రాకపోకలు లేనప్పుడు, స్థూలంగా గాని సూక్ష్మంగా గాని అవి లేనప్పుడు ఇంకెందుకు అనవసరంగా అటువంటి వాటి దగ్గర ఆ తారకము.
కాబట్టి ఇప్పుడు నువ్వు దేనికి బందీ అయిపోయినావు? ఈ లోకవాసనకి, శాస్త్రవాసన, దేహవాసనకి బందీ అయిపోయినావు. ఈ జనన మరణాలకి బందీ అయిపోతానని నువ్వే పూనుకునేస్తా ఉండవు. నువ్వు పూర్తిగా దీన్ని పూనుకునేసినప్పుడు నేను తప్పుకునేస్తాను. అదే అక్కడ మనలో నుంచి సరేనాయన నువ్వు ఇంక ఇట్లా ఉండగలిగినప్పుడు నువ్వు ఆ తారకాన్ని తిరిగి ఇచ్చేసి ఇంకెందుకు అనవసరం కదా. ఇదే నీకు కావాలనుకున్నప్పుడు, నేను ఇది చేయలేను అన్నప్పుడు ఇంక నీతో కూడా నేను ఉండేం లాభము. అనేది ఆడ క్లియర్ గా తేల్చేసినాడు. అది అందుకే మనం అటువంటి వాళ్ళ దగ్గర ఎందుకు అనవసరంగా తారకాన్ని తిరిగి తీసుకోవడం లేదు, తప్పులేదే. ఆయన ఇప్పుడు అదే చెప్తాడు. ఇప్పుడు మనం ఆయన పలుసార్లు అవకాశం కల్పించి 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 చెప్తానే ఉన్నాడు యుద్ధం చేయమని. అన్ని 18 అధ్యాయాలు చెప్పినాడంటే చిన్న విషయం. అన్ని రకాల అవకాశాలు ఇస్తేనే కదా నువ్వు యుద్ధం చేయమని. ఆ మాదిరి ఇప్పుడు జరుగుతా ఉంది అది. ఏ సమయంలోనైనా ఆ జీవుడు మారతాడని. తర్వాత అది నెక్స్ట్ ఏం సులభమే, ఇది పోతనే ఇంకా రాబోయేది అదే. పాపానికి సంబంధించిన జన్మే వస్తుంది. ఆ భయం అనేది వెనకటికి మన పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోతుంది. మనం ఎక్కడ పడిపోతామో మనకు తెలియదు అనేది. ఆ భయము అనేది ప్రతి ఒక్కరి తారక స్వరూపుల్లో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి కదా. నేను ఉంటేనే ఘటన పడతాను కదా నేను ఆ భయ భక్తులు. అందుకే నేను ఆయన ముందు కూడా భద్రం 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 అని చెప్పి నేను చెప్తానుండేది. భయం భద్రం రా, ఏమనుకుంటాను, భద్రం, జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరిస్తాను నేను నాయన గారు.